విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు సంబంధించిన స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణ పనులకు లోకేష్ భూమి పూజ చేశారు. అలాగే ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అకాడమీ తయారు చేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ అరిలోవ ప్రాంతంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని లోకేష్ అన్నారు. పివి సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. He believed in it. He believed that it's important to be fit. It's important to inspire a next generation of youngsters to choose sports as a career. And because we understand his vision, it becomes very easy for me and my honorable minister to push a lot of policy matters at the cabinet level. And his encouragement has always been with every athlete and with every generation. And that's what I believe that his leadership provides to the great state of Andhra Pradesh. క్రీడల్లో ప్రపంచ స్థాయి సంస్థను విశాఖలో నిర్మించడమే తన లక్ష్యమని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వ్యాఖ్యానించారు. భారత్లో ప్రతిభకు కొదవలేదని, సరైన వేదికలే అవసరమన్నారు. సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కలను ప్రారంభించేందుకు తనకు లోకేష్ అన్ననే మొదట గుర్తొచ్చారన్నారు. ఇది కేవలం శంకుస్థాపన కాదని, వేలాది క్రీడాకారుల కలలకు పునాది అని పివి సింధు తెలిపారు. Opportunity should be determined by a child's talent, commitment and courage, not by where the child comes from. Lokesh Anna, I make one promise: when we meet again in May 2028, it will be to open one of the India's finest integrated sports and education campuses. That is my promise to you, the government, Visakhapatnam, and every child who will walk through these gates. But Anna, I want one promise from you. When it's ready, come back not only as a chief guest, but to spend half a day with children who will hopefully call this place home. ఏపీ కేబినెట్ లో పవన్ కళ్యాణ్ మోస్ట్ హ్యాండ్సమ్ అని మంత్రి లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. విశాఖలో పివి సింధు క్రీడా అకాడమీ భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ ను వేదికపైకి ఆహ్వానిస్తూ నిర్వాహకులు హ్యాండ్సమ్ మినిస్టర్ అంటూ కొనియాడగా ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కు సూట్ అవుతాయని మంత్రి లోకేష్ అన్నారు. Is the most hard-working, high-flying, and I'm sure you will all agree, certainly the most handsome cabinet minister across the entire, not just the Telugu states, but across the country. I have not seen somebody better fit-looking and better-looking. I'll agree with a lot of things, but I won't agree with the two H's he just said. I'm not high-flying. The most handsome person in Andhra cabinet will go to my Anna Pavananna. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ ఇసుకతోట జంక్షన్ దగ్గర ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏఐ, డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారుతున్న విశాఖకు ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ తోడ్పాటు అందిస్తుందన్నారు. తమ లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదని, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు ప్రతిభను అభివృద్ధి చేయడమే అన్నారు మంత్రి లోకేష్. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖ అరిలోవా ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పివి సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పివి సింధు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.